హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ విజయను. మీరు చూస్తున్నారు విజయాస్ కిచెన్. వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి కొన్ని పాటి టిప్స్ చెప్తానండి. ఈ టిప్స్ ద్వారా మనకు ఇంట్లో పనులే కానీ కిచెన్లోని పనులే కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఆ టిప్స్ ఏంటో ఇలా చూద్దామండి. టిప్ వచ్చేసి మనకు రైస్ అనేది వండిన తర్వాత కాసేపు అయిన తర్వాత నైటే కానీ మధ్యాహ్నమే కానీ చల్లారిపోతుంది కదండి. చల్లగా అయిన అన్నాన్ని మనము ఒకసారి తినబుద్ధి కాదు కదండి. అలా చల్లగా అయిన అన్నాన్ని మళ్ళీ మనము వేడివేడిగా చేసుకోవాలంటే ఈ విధంగా అయితే చేయండి. ఒక బౌల్లో కానీ దేంట్లోనే సరేనండి, కొద్దిగా వాటర్ పెట్టుకొని దాన్ని మరుగుతున్నప్పుడు ఈ విధంగా రైస్ని ఇలా పెట్టి మూత పెట్టి కాస్త ఒక 2 నిమిషాలు ఈ విధంగా ఉంచి తీస్తే అన్నం అనేది చల్లగా అయిన అన్నం అనేది వేడిగా అవుతుందండి. అన్నం అనేది పొడి పొడిగా చేసి పెట్టండి, అప్పుడే చాలా వేడిగా అవుతుంది. మళ్ళీ ఈ రైస్ని మనము వేడివేడిగా తినేయచ్చు అనమాట. అన్నము చల్లారిందని చెప్పేసి తినబుద్ధి కానప్పుడు వేడివేడిగా చేసుకోవాలంటే ఈ టిప్ ద్వారా అయితే చేయండి ఫ్రెండ్స్. తర్వాత సెకండ్ టిప్ వచ్చేసి మనకి ఇలాంటి క్లిప్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇలాంటి క్లిప్స్ తెచ్చుకున్న తర్వాత వాడిన తర్వాత వాటి రంగంతా పోయి పాలిపోయినట్టు అయిన తర్వాత వీటిని పడేస్తుంటాం కదా. అలా వీటిని పడేయకుండా మళ్ళీ తిరిగి వీటిని వాడుకోవచ్చు అన్నమాట. మళ్ళీ కొత్త వాటిలా చేసి ఈ విధంగా వాడుకోవచ్చు. ఒక బ్లాక్ కలర్ నెయిల్ పాలిష్ని తీసుకొని ఈ విధంగా అప్లై చేయాలి. మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ నెయిల్ పాలిష్ని అప్లై చేసిన తర్వాత ఆరిన తర్వాత చూడండి ఇవి షైనింగ్ ఎలా ఉంటాయో. మళ్ళీ మనము కొత్తగా తెచ్చుకుంటాం కదా క్లిప్స్, అదే విధంగా ఉంటాయి. చాలా షైనింగ్గా కొత్త వాటిలా ఉంటాయి ఫ్రెండ్స్. వీటిని పడేయకుండా మళ్ళీ వీటిని మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము నెయిల్ పాలిష్ ఈ విధంగా మళ్ళీ పెట్టుకోవాలంటే ఆల్రెడీ నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, దాన్ని రిమూవ్ చేయాలంటే నెయిల్ పాలిష్ రిమూవర్తో రిమూవ్ చేస్తాం. కానీ ఒక్కోసారి నెయిల్ పాలిష్ లేనప్పుడు అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆ నెయిల్ పాలిష్ ఉంటుంది కదా ఆల్రెడీ, దానిపైనే మళ్ళీ నెయిల్ పాలిష్ అనేది అప్లై చేయండి ఫ్రెండ్స్. అప్లై చేసిన తర్వాత మళ్ళీ వెంటనే ఈ విధంగా కాటన్తో క్లీన్ చేయండి. ఇలా కాటన్తో క్లీన్ చేస్తే మనకు ఈజీగా ఇంతకుముందు ఉన్న నెయిల్ పాలిష్ తర్వాత పెట్టుకునేది కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది. మీ దగ్గర నెయిల్ పాలిష్ రిమూవర్ లేదు అనుకున్నప్పుడు, అవసరమైనప్పుడు మాత్రం ఇలా అయితే ట్రై చేయండి. ఇదంతా కూడా ఇదే విధంగా క్లీన్ చేసుకొని మళ్ళీ మీరు మామూలుగా నెయిల్ పాలిష్ అనేది అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఈ టిప్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకు ఫ్రిడ్జ్లో ఏదైనా సరే ఫ్రెండ్స్, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు అది తీయాలంటే ఒక్కోసారి టైట్గా అయిపోతుంది కదా. తీయాలంటే చాలా ఇబ్బంది పడిపోతుంటాము. డీప్ ఫ్రిడ్జ్లోంచి ఏది పెట్టినా కూడా అలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక కవర్, ఇలాంటి కవర్ తీసుకొని దానికి ఆయిల్ అయితే అప్లై చేయండి ఫ్రెండ్స్. ఆయిల్ని అప్లై చేసి దీన్ని మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టండి. ఇలా పెట్టి ఏదైనా సరే మరి పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీయడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఆయిల్ అప్లై చేసాం కదా కవర్కు, మనకు తీసుకోవడానికి అనేది ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మనకు ఈజీగా కవర్కి ఆయిల్ అప్లై చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఈ టిప్ నచ్చితే ట్రై చేయండి. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము ఏదైనా కుక్కర్లో మటన్ కానీ చికెన్ కానీ ఏదైనా నాన్ వెజ్ వండుకున్నప్పుడు అది ఎంత తోమినా కూడా స్మెల్ అనేది అదే విధంగా వస్తుంది ఫ్రెండ్స్. కంప్లీట్గా అనేది స్మెల్ పోదు, నాన్ వెజ్ స్మెల్. అలాంటప్పుడు అయితే ఇలా చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ బిర్యానీ ఆకుని ఈ విధంగా కాల్చాలి. కాల్చి అందులో వేసి మూత పెట్టి ఒక అరగంట సేపు అలా పెట్టాలి. బిర్యానీ ఆకును కంప్లీట్గా కాల్చినా సరే ఇలా కాల్చి అందులో పెట్టి కొద్దిసేపు అయిన తర్వాత తీసి దీన్ని మళ్ళీ మీరు వాష్ చేసుకొని వాడుకుంటే అందులో ఉన్న నీచు వాసన ఏది కూడా ఉండదు ఫ్రెండ్స్. మీరు ఏది వండుకున్నా నీచు వాసన లేకుండా ఇలా ఉండాలంటే ఈ టిప్ ద్వారా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము ఎండుమిర్చిని ఈ విధంగా వేయించేటప్పుడు ఘాటు అనేది వస్తుంటుంది. దానివల్ల ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడిపోతుంటారు కదా. ఈ విధంగా ఎండుమిర్చిని వేయించేటప్పుడు ఘాటు రాకుండా ఉండాలంటే అందులో కాస్త కల్లుప్పుని వేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కాస్త లావుపుని వేసి వేయించారంటే ఘాటు రాకుండా ఉంటుంది. ఇంట్లో వాళ్ళకు మనకు కూడా ఇబ్బంది లేకుండా మన పనులు మనము సులువుగా చేసుకోవచ్చు అనమాట. మీకు ఈ టిప్ యూజ్ అనిపిస్తే ట్రై చేయండి.
తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకు ఉప్పు ఉంటుంది కదా ఫ్రెండ్స్, కల్లుప్పు. అది అంత చెమ్మగిలిపోయి అంత ఆవిరికి ఇదంతా కూడా మనకు తడి అంతా ఉండి ఇబ్బంది పడిపోతుంటాం వాడాలంటే. దీనికి అంతా కూడా తడి లేకుండా పొడిగా ఉండాలంటే ఇలా అయితే చేయండి ఫ్రెండ్స్. దీన్ని అయితే ఎండలో ఎండబెట్టాలి ఫ్రెండ్స్. ఒక 2-3 అవర్స్ పాటు ఎండలో ఎండబెట్టాలి. చూడండి నేను ఇక్కడ ఎండలో ఆరబెట్టాను. తడి అనేది అస్సలు కూడా అంటుకోవట్లేదు. ఇప్పుడు దీన్ని మామూలుగా మీరు ఏ డబ్బాలో పోసుకుంటారో అందులో ఈ ఉప్పును వేసి పెట్టాలి. తర్వాత ఒక క్లాత్లోకి బియ్యాన్ని కొద్దిగా వేసి మూట కట్టాలి. చిన్నగా మూట ఈ విధంగా కట్టాలి. ఈ విధంగా కట్టి మీరు ఉప్పు డబ్బాలో దేంట్లో అయితే వేసుకుంటారో దాంట్లో మూటను పెట్టారంటే ఆ బియ్యం అనేది తడి అంతా గుంజేస్తుంది. మీకు అనేది ఉప్పు అనేది పొడి పొడిగా ఉంచుతుంది, తడి లేకుండా చేస్తుంది ఫ్రెండ్స్. మీకు ఈ టిప్ నచ్చితే ట్రై చేయండి. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకు ఒకసారి రైస్కు వండినప్పుడు కుక్కర్కే కానీ గిన్నెలపై కానీ చీమలు పడుతుంటాయి కదా ఫ్రెండ్స్. అది ఎండాకాలం అయితే మరీ ఇబ్బంది పడిపోతుంటాము. ఎండాకాలం అయితే బాగా చీమలు పడుతుంటాయి. మనకు రైస్కు చీమలు పట్టకుండా ఉండాలి అంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మనము రైస్ దేంట్లో అయితే తీసుకుంటామో అది కుక్కరే కానీ గిన్నెలో కానీ దేంట్లో అయినా సరే రైస్ని తీసుకొని ఒక గిన్నెలోకి లేదంటే ప్లేట్లోకి వాటర్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. వాటర్ తీసుకొని రైస్ని ఈ విధంగా మధ్యలో పెట్టి మూత పెట్టండి. అసలు మీకు చీమలు అనేది రానే రావు ఫ్రెండ్స్. మళ్ళీ మీరు రైస్ని మామూలుగా అయితే వాడుకోవచ్చు. మీరు కుక్కర్కి కూడా ఒకసారి చీమలు పడుతుంటాయి కదా, ఈ విధంగా అయితే ట్రై చేయండి. రైస్కు చీమలు పట్టకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ మనకు స్పెట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఆ స్పెట్స్ అంతా కూడా మనకు వేళ్ళ మరకలు పడి చారలంతా పడి కూడా మనకు అంత సరిగా కనిపించవు కదా. వీటిని మళ్ళీ క్లీన్ చేయాలంటే ఈ పద్ధతి ద్వారా అయితే క్లీన్ చేయొచ్చు ఫ్రెండ్స్. చాలా ఈజీగా క్లీన్ చేయొచ్చు ఈ టిప్ ద్వారా. దీన్ని తీసుకెళ్ళి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. 1 నిమిషం పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినా సరే తర్వాత దీన్ని తీసేసి చూడండి వీటిని కాస్త ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. వీటికి వస్తాయి కదా క్లాత్, దాంతోనైనా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. లేదంటే ఏదైనా పొడి క్లాత్తో శుభ్రంగా ఉన్న క్లాత్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మనకు స్పెట్స్ అనేది చాలా ఈజీగా చారలు కానీ మరకలు కానీ ఏది ఉన్నా కూడా చాలా ఈజీగా క్లీన్ అవుతాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత ఈజీగా క్లీన్ అయ్యాయో. మళ్ళీ మామూలుగా మనము మన కళ్ళజోడుని మనం ఈజీగా ఈ విధంగా క్లీన్ చేసి వాడుకోవచ్చు అనమాట. ఎంత షైనింగ్గా ఉన్నాయో. మీకు ఈ టిప్ నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము ఒకసారి టమాటా పళ్ళు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు అవి ఎర్రపడి టమాటా పండ్లు అనేది చాలా పండుగ అయ్యి మెత్తబడిపోతుంటాయి. మెత్తబడిపోయాయని చెప్పేసి మనం వాడకుండా పడేస్తుంటాం కూడా ఒక్కోసారి. అలా టమాటాలు బాగా పండాయని మెత్తబడ్డాయని పడేయకుండా ఈ టిప్ ద్వారా అయితే మళ్ళీ టమాటా పళ్ళను గట్టి పడేలా చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా ఉంచుకొని వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ టమాటా పండ్లను ఒక బౌల్ తీసుకొని అందులోకి కూల్ వాటర్ ఫ్రెండ్స్. ఇది ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన కూల్ వాటరు. ఈ కూల్ వాటర్లోకి సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. మీరు కావాలంటే లావు పైన వేసుకోవచ్చు, కల్లుప్పు అంటాం కదా దానైనా వేసుకోవచ్చు. ఏదైనా సరే వేసుకొని ఈ సాల్ట్ అంతా వాటర్లో కరిగే విధంగా కరిగించుకోవాలి. తర్వాత కరిగించుకున్న ఈ సాల్ట్ వాటర్లోకి కూల్ వాటర్లోకి ఈ టమాటా పండ్లను వేసి నైట్ అంతా కానీ లేదంటే 2-3 గంటల పాటైనా అలాగే ఉంచితే టమాటాలు అనేది చాలా మెత్తబడిన టమాటాలు కూడా గట్టి పడిపోతాయి ఫ్రెండ్స్. నైట్ అంతా పెడితే ఇంకా చాలా మంచిది అనమాట. ఈ విధంగా పెట్టి తీసేస్తే టమాటా పండ్లు అనేది మళ్ళీ ఫ్రెష్గా గట్టిగా అవుతాయి అన్నమాట. మీకు కూడా ఈ టిప్ నచ్చితే మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము చపాతీలు చేసుకుంటున్నప్పుడు ఈ విధంగా పొడిపిండిని వేసుకుంటూ చేసుకుంటుంటాము. చీటికి మాటికి ఇలా పొడిపిండి అవసరం కదా. ఇలా వేసుకుంటున్నప్పుడు మనకు కొంచెం టైం అనేది తీసుకుంటుంది కదా ఫ్రెండ్స్. అలా టైం అనేది ఎక్కువ తీసుకోకుండా మనకి ఇంకా సులువుగా పిండిని వేసుకునే ఈ చిట్కా ద్వారా అయితే చూడండి, ఒక ఏదైనా సాల్ట్ బాటిల్ కానీ లేదంటే ఏదైనా ప్లాస్టిక్ బాటిల్ ఉంటే దాని క్యాప్ హోల్ చేసైనా సరే ఫ్రెండ్స్ అలాంటి బాటిల్స్ తీసుకొని ఈ విధంగా పొడి పిండిని వేసుకోవాలి. అందులోకి కొద్దిగా బియ్యం గింజలు వేసినట్లయితే పిండి అనేది ఇంకా చక్కగా పడిపోతుంది.
చూడండి ఈ విధంగా పోసుకొని మనం చపాతీలు చేసేటప్పుడు ఈ విధంగా కాస్త చల్లుకుంటే సరిపోతుంది. పొడిపిండి అనేది చాలా ఈజీగా మన పనులు చేసుకోవచ్చు, టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. మీకు ఈ టిప్ నచ్చితే ట్రై చేయండి. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకు హాట్ బాక్స్లో చపాతీలు పెడుతున్నప్పుడు అది ఆవిరికి అనేది చూడండి తడి అయిపోయి మనకు చపాతీలు తినబుద్ధి కావు, చపాతీలు అంతా కూడా చెమ్మగిలిపోయి ఆవిరికి తడిగా ఉంటాయి. అలాంటప్పుడు చపాతీలు ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి ఫ్రెండ్స్. చపాతీలను ఒక టిష్యూలో కానీ లేదంటే నార్మల్ పేపర్లో కానీ ఈ విధంగా ఫోల్డ్ చేసి మీరు హాట్ బాక్స్లో అయితే పెడితే చపాతీలు చాలాసేపు వేడిగా ఉంటాయి, అలాగే తడి లేకుండా కూడా ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెండ్స్. లేదంటే మీరు అడుగు బాగానే టిష్యూ పేపర్ పెట్టి మళ్ళీ చపాతీలు పెట్టి పైన టిష్యూ పేపర్ పెట్టడం వల్ల కూడా చపాతీలు అనేవి తడి లేకుండా చాలాసేపటి వరకు మెత్తగా వేడిగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అలా కూడా పెట్టచ్చు. ఈ టిప్ కనుక నచ్చితే మీరు తప్పకుండా ఈ టిప్ను కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం శారీస్ కట్టుకున్నప్పుడు ఈ విధంగా పిన్నీస్లు పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్. ఇలా పెట్టుకున్నప్పుడు చూడండి మనకు క్లాత్ అనేది ఈ విధంగా లోపలికి పోయి ఇరుక్కొని మనం తీయడానికి చాలా ఇబ్బంది పడిపోతుంటాము. ఈ విధంగా పిన్నీస్లోకి ఈ విధంగా క్లాత్ అనేది పోయి ఇరుక్కుపోయి ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా అయితే చేయండి. దీనికి చివరి భాగం హోల్ ఉంటుంది కదా, దానికి నెయిల్ పాలిష్ మీరు శారీ కలర్ ఏదైనా సరే దానికి మ్యాచింగ్ కలర్ తీసుకొని నెయిల్ పాలిష్ ఈ విధంగా అప్లై చేసి దాన్ని ఆరిన తర్వాత మళ్ళీ మీరు వాడుకోవచ్చు ఫ్రెండ్స్. అలా వాడుకున్నట్లయితే మీకు ఆ క్లాత్ అనేది అందులో ఇరుక్కుపోకుండా ఉంటుందన్నమాట. లేదంటే దీనికి ఒక చిన్నది పూస ఉంటుంది కదా, దానైనా ఈ విధంగా పెట్టి మీరు శారీకి అనేది వాడుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ ఈ విధంగా పెట్టారంటే మనకు క్లాత్ అనేది లోపలికి అనేది పోదనమాట. ఈ విధంగా మీరు కావాలంటే మీరు ఏ చీర కట్టుకున్నా దానికి మ్యాచింగ్ కలర్ అయినా నెయిల్ పాలిష్ని అయినా అప్లై చేయొచ్చు, లేదంటే ఒక పూస ద్వారానైనా ఎక్కించుకొనైనా ఈ విధంగా మీరు ఇబ్బంది లేకుండా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ టిప్ కనుక నచ్చినట్లయితే మరి ఈ టిప్ను కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము హారతి కర్పూరం వెలిగించినప్పుడు ఈ విధంగా నల్లగా అయిపోతుంది కదా ఫ్రెండ్స్. హారతి వెలిగించినప్పుడు ఇదంతా కూడా నల్లగా అయిపోతుంది. దీన్ని క్లీన్ చేయాలంటే మనం కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలా ఇబ్బంది పడకుండా ఈజీగా దీన్ని ఎలా క్లీన్ చేయాలో చూద్దాము ఫ్రెండ్స్. సో దీన్ని క్లీన్ చేసే అవసరం కూడా లేదు. నేనైతే ముందుగా దీన్ని ఒకసారి ఫస్ట్ క్లీన్ చేసి చూపిస్తున్నాను. ఇలా క్లీన్ చేసిన ఈ హారతి కర్పూరం పైన కొద్దిగా గోధుమ పిండి అనేది వేసాను, లేదంటే మీరు మైదా అయినా సరే రైస్ ఫ్లోర్ అయినా సరే ఏదైనా సరే వేసుకోండి. ఈ విధంగా గోధుమ పిండి అయితే వేసి కర్పూరం బిళ్ళని దీనిపై పెట్టి మనం మామూలుగా అయితే హారతి ముట్టిస్తాం కదా, అదేవిధంగా హారతి ముట్టించిన తర్వాత ఇది చివరి వరకు కాలిన తర్వాత నల్లగా అయిపోతుంది కదా ఫ్రెండ్స్. దాన్ని మనం క్లీన్ చేయాలంటే మళ్ళీ కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది, కాస్త శ్రమ తీసుకోవాల్సి వస్తుంది కదా. అలా దాన్ని మనం క్లీన్ చేయని అవసరమే లేదు ఫ్రెండ్స్. ఇదంతా కూడా నల్లగా అయిపోయింది కదా, దీన్ని క్లీన్ చేయకుండానే మళ్ళీ దీన్ని కొత్త బాటిలో ఎలా ఉంచాలో చూడండి. దీన్ని మీద ఉన్న పిండి ఉంటుంది కదా, పిండి వేసాను కదా, దాన్ని తీసేస్తున్నాను. దాన్ని ఇలా తీసేస్తే సరిపోతుంది. నేను ఇంతకుముందు క్లీన్ చేశాను కదా, అదే విధంగా ఉంది ఇప్పుడు కూడా. మళ్ళీ దీన్ని మనము క్లీన్ చేయని అవసరమే లేదు. చూడండి ఈ విధంగా మనం ఎక్కువ శ్రమ లేకుండా హారతి కర్పూరాన్ని ఈ విధంగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట, చాలా సులువుగా. మీకు ఈ టిప్ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము నెయిల్ పాలిష్ అనేది అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు మనకు సైడ్కి అంతా అంటుకుపోతుంటుంది కదా ఫ్రెండ్స్, ఒకసారి పక్కకు అంటుకుపోతుంది. దాన్ని క్లీన్ చేయాలంటే మనం ఇబ్బంది పడాలి. అలా ఇబ్బంది పడకుండా మనకు వ్యాజిలిన్ ఉంటుంది కదా, దాన్ని సైడ్కి ఈ విధంగా అప్లై చేయాలి. అప్లై చేసి మామూలుగా మళ్ళీ వ్యాజిలిన్ అనేది అప్లై చేసుకుంటాం కదా, అప్లై చేసుకుంటే పక్కకి ఏమైనా అంటినా కూడా మనము ఈజీగా క్లీన్ చేయొచ్చు అనమాట. టూత్పిక్ ఉంటుంది కదా, లేదంటే దేంతోనైనా ఇయర్ బడ్స్తో కానీ లేదంటే ఏదైనా కాటన్తో కానీ ఈ విధంగా క్లీన్ చేసామంటే వ్యాజిలిన్ పక్కకు ఉంటుంది కదా, దానివల్ల మనము ఈజీగా క్లీన్ చేయొచ్చు అనమాట. మీరు ఇంతకుముందు ఉన్న నెయిల్ పాలిష్ ఉంటే దాన్ని క్లీన్ చేసి ఈ విధంగా పెట్టుకోవాలి. నేను చూపించడానికని ఇలా పెట్టాను. మీకు ఈ టిప్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్పే కాదు అన్ని టిప్స్ కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అన్నీ కూడా యూస్ఫుల్ టిప్సే.
మీకు కూడా ఈ టిప్స్ నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.